కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. జూబ్లీ హిల్స్ లో బీజేపీ ఎంఐఎం తోని మధ్యనే ప్రధాన పోటీ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఎంఐఎం కోసమే కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తుందని ఆరోపించారు. జూబ్లీ హిల్స్ లో అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా అంటూ ప్రజలు ఆలోచించుకుని ఓటు వేయాలని సూచించారు. ఇక మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ పని ఖతమైందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ విషయంలో ప్రజల్లో ఒక చర్చ జరుగుతున్నది. వాళ్ళు అనేక మంది నాయకులు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు మేము బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ కొట్టేసినాం. ఇవాళ కాంగ్రెస్ మీద కసి ఉంది మాకు. అది తీసుకోవడానికి ఇలా మేము బీజేపీకి ఓటయ్యబోతున్నాము అని చెప్పించి స్పష్టంగా ప్రజలందరూ చెప్తున్నారు. లోకలు వాళ్ళు నాన్ లోకలు. ఏ సర్వే సంస్థ చూసినా కూడా వీళ్ళ సంస్థలో కాంగ్రెస్ గెలుస్తుంది అంటారు, వాళ్ళ సంస్థలో బీఆర్ఎస్ గెలుస్తుంది అంటారు. కానీ ప్రజల ఆలోచనట్లున్నది ఈ రెండు పార్టీలకు గుణపాఠం అని చెప్పి భారతీయ జనతా పార్టీకి అవకాశం అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఇది వాస్తవం. ఇది ఎన్నికల్లో 80% భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఇది బీజేపీకి ఎన్ఎంసి అంటే ఏంటిది ఐఎంసి బీజేపీ వర్సెస్ ఐఎంసి మధ్య పోటీ. తెలంగాణలో మొదటిదాకా ఐఎన్సి ఉండే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉండే. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పేరు మార్చుకున్నది ఇండియన్ ముస్లిం కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీ వర్సెస్ ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో పోటీ జరుగుతున్నది జూబ్లీ హిల్స్ లో. బీఆర్ఎస్ అనేది ఫీల్డ్ నుంచి వెళ్ళిపోయింది. బీఆర్ఎస్ ఇప్పుడు పోటీ చేయాలన్నా వద్దన్న ఆలోచనతో ఉన్నది. ఏం చేయాలో తోచలేని పరిస్థితి బీఆర్ఎస్ కూడా. నాకు ఘాటక అయిపోయిన పరిస్థితి. తురుకోవాలని అనుకుంటే వాళ్ళు మా కుంభముంచారు, కాంగ్రెస్ దిక్కు వేరు. బయట అభివృద్ధి చెప్పుకుందామంటే 10 సంవత్సరాలు నువ్వేం చేసినావు అని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఫీల్డ్ నుంచి పక్క జరిగింది, అవుట్ అయిపోయింది. బీఆర్ఎస్ ఫీల్డ్ లేదు. జూబ్లీ హిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు భారతీయ జనతా పార్టీ వైపు ఉంటారా, ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ వైపు ఉంటారా? మీరు నిర్ణయం తీసుకోండి. మీకు అభివృద్ధి కావన్నా, అరాచకాలు కావన్నా అర్థం చేసుకోండి. కాంగ్రెస్ గెలిస్తే ఎంఐఎం పార్టీ గెలిచినట్టే. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక దిగజారి ముఖ్యమంత్రి హోదాకి లెక్క వివరించకుండా కాంగ్రెస్ అంటేనే ముస్లిం అట, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అట. ఇలా పాకిస్తాన్ ను ప్రోత్సహించే విధంగా, ఈ దేశ జవాన్లను హేళన చేసే విధంగా ఈ దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే స్థాయికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి.